అమెరికాలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇరాన్ యుద్ధం వేళ వైట్ హౌస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ట్రంప్ చెప్తూ వచ్చాడు, మొత్తం ఇస్లామిక్ రెజీమ్ని నేను మార్చేస్తాను ఇరాన్లో అని. కానీ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ రెజీమ్ మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీలో వరుసగా అనేక మందిని పదవుల నుంచి, కీలక స్థాయిల నుంచి తొలగించడం, ఇప్పుడు వైట్ హౌస్లోనూ అలాగే కీలకమైనటువంటి ఇతర బాధ్యతల నుంచి తొలగించడం చాలా సంచలనంగా మారింది. విధేయుల్ని సైతం ట్రంప్ నమ్మలేకపోతున్నాడా అన్న ప్రశ్న ఇప్పుడు ఇక్కడ లేవనెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు టాప్ కేబినెట్ మంత్రులపై వేటు పడింది. మార్చి 5న హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తాజాగా అటార్నీ జనరల్ పామ్ బాండీపై వేటు పడింది. యుద్ధం ముదురుతుండగానే సైన్యంలో కూడా భారీ ప్రక్షాళన చోటు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అగ్రశ్రేణి అధికారులపై డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వరుసగా వేటు వేస్తూ రావడాన్ని మనం చూస్తున్నాం. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ర్యాండీ జార్జ్ కూడా తొలగించబడ్డాన్ని మనం చూసాం. ర్యాండీ జార్జ్ తొలగింపై సైనిక వర్గాల్లో సైతం అసంతృప్తి వచ్చింది. సీనియర్ జనరల్ సిక్యూ బ్రౌన్ని పక్కన పెట్టారు పీట్ హెగ్సెత్. రికార్డు స్థాయిలో ట్రంప్ గ్రాఫ్ భారీగా పడిపోవడాన్ని మనం చూస్తున్నాం. -23 పాయింట్లకు ట్రంప్ పాపులారిటీ చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. 2026 నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనలో ట్రంప్ అండ్ టీం కనిపిస్తున్నారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి కంటే ముందే వాషింగ్టన్ డీసీలో రెజీమ్ చేంజ్ ఉండబోతోందా? ఓ పక్క అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు తీసిన తర్వాత అక్కడ ఆ స్థాయిలో ఎవరొచ్చినా సరే వాళ్ళందరినీ మేము లేపేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పడాన్ని మనం చూసాం. ఖమేనీ పోయాడు, తర్వాత అరాఫీ వచ్చాడు, ఆ తర్వాత ముజ్తబా ఖమేనీ వచ్చాడు. అండ్ ముజ్తబా ఖమేనీ తర్వాత గాయపడ్డాడని, ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియదంటూ రకరకాల వార్తలు మనం చూసాం. కానీ ఖమేనీ బ్రతికే ఉన్నాడని చెప్పేసి మేము అలీ ఖమేనీ మృతికి మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూసాం. సో అది పక్కన పెడితే ట్రంప్ చెప్పింది ఏంటి? టాప్ లీడర్స్ ఆర్ గాన్, నెక్స్ట్ లెవెల్ గాన్, అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఆల్సో గాన్. సో ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, హెడ్లు ఎవరు లేరు, ఎవరు యుద్ధాన్ని చేస్తారో ఎవరికి తెలియదు, కాబట్టి రెజీమ్ చేంజ్ అవుతుంది నేను చెప్పినట్లుగా అని చెప్పి మాట్లాడాడు. ఒకానొక టైంలోనేమో నెక్స్ట్ ఖమేనీ ఎవరు వస్తే వాళ్ళు మేము నిర్ణయిస్తాం, మా కనుసన్నల్లో పనిచేస్తాడని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఒకానొక సమయంలో ఇరాన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు బీ దే సుప్రీం లీడర్ అని చెప్పి కూడా మాట్లాడాడు ట్రంప్. అంటే ట్రంప్ని సుప్రీం లీడర్గా ఉండమని చెప్పి ఇరాన్ అడిగిందని చెప్పి కూడా మాట్లాడాడు. ఇంతకంటే పిచ్చి కామెంట్ ఇంకోటి ఉండదు. బట్ స్టిల్ ట్రంప్ సెడ్ ఇట్ అన్ఫార్చునేట్లీ. బట్ సో ఇలా వరుసగా ఏవో ఒక పిచ్చి కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. కానీ రిజీమ్ చేంజ్ అనే మాటను చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఇరాన్ ప్రజలకి స్వతంత్రాన్ని ఇస్తాను, నేను ఆ రిజీమ్ చేంజ్ని చేస్తాను, మొత్తం ఇస్లామిక్ అక్కడ ఉగ్రవాదులు అనేవాళ్ళు లేకుండా చేస్తాను, నేను వాళ్ళందరూ స్వేచ్ఛను హరించారు, స్వేచ్ఛనిస్తాను నేను ఇరాన్ పీపుల్కి అని చెప్పి మాట్లాడాడు. తీరా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే వరుసగా అమెరికాలో ముఖ్యంగా వాషింగ్టన్ డీసీలో వరుసగా లే ఆఫ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మనకి అందరినీ కీలకమైనటువంటి వ్యక్తులందరినీ తీసేస్తున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఇటు ప్రెస్ సెక్రటరీ పామ్ బాండీని పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అక్కడ స్క్రీన్లో మీరు చూడొచ్చు, అక్కడ మీకు కనిపిస్తున్నారు పామ్ బాండీ. అట్ ది సేమ్ టైం డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయం కూడా ఇప్పటికే పదవి నుంచి తొలగించబడ్డారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ ఇప్పటికే తన పదవి నుంచి తొలగించబడ్డారు. ఈ యొక్క లే ఆఫ్ కూడా చాలా కీలకంగా మారింది. ర్యాండీ జార్జ్ని తొలగించడం ఆర్మీలో సైతం నచ్చలేదు. ఈ విషయంలో ట్రంప్ మీద కూడా వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రజల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత యుద్ధం పట్ల, ట్రంప్ వ్యవహార శైలి పట్ల ప్రపంచ దేశాలు అలాగే ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య మనం చూసాం సుమారుగా 50 రాష్ట్రాలకు పైగా, యుఎస్లో ఉన్నటువంటి 50 రాష్ట్రాలకి పైగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, కొన్ని వేల లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మనం చూసాం. విచిత్రమైన ట్రంప్కి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి ఆయనకి నిరసన తెలియజేయడాన్ని మనం చూసాం. ట్రంప్ దిగిపోవాలని కోరుకోవడాన్ని మనం చూసాం. సహజంగా తగ్గిపోవడం మనం మైనస్లోకి వెళ్ళిపోతుంది. ట్రంప్ రేటింగ్స్ అన్నీ కూడా చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో వ్యతిరేకత వచ్చింది. అండ్ చాలా
ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లోనే ట్రంప్కి చాలా తీవ్రమైన ఎదురు దెబ్బ తగలబోతుంది అంటూ కూడా సమాచారం అందుతోంది. మరోవైపు ఇరాన్ అలాగే కంటిన్యూ అవుతుంది. వాళ్ళ సుప్రీం లీడర్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అదిగో మనం చూస్తున్నాం. రీసెంట్గా యుఎస్లో జరిగినటువంటి ప్రొటెస్టులు మీరు చూడొచ్చు. ట్రంప్ దిష్టి బొమ్మలు తీసుకొచ్చి ట్రంప్ లాంటి కొన్ని బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మల్ని ఎలా కొడుతున్నారో మీరు చూడొచ్చు. వాటిని నాశనం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ట్రంప్ ఫేస్ని రకరకాల జంతువులకు పెడుతున్నారు. అండ్ ట్రంప్ మీద చాలా రకాలైనటువంటి మిమిక్రీలు చాలామంది చేస్తూ, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, ఆయన గురించి చాలా కామెడీ ఫన్ జనరేట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ హాలీవుడ్ స్టార్స్ సైతం చాలా అవార్డ్ ఫంక్షన్స్లో కూడా ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. సో ట్రంప్ కేవలం ఈసారికి దిగిపోతాడు, ఓకే బాగానే ఉంది. సెకండ్ టైం అయిపోయింది, నెక్స్ట్ టైం దిగిపోతాడు, బాగానే ఉంది. కానీ మిడ్ టర్మ్లోనే ఆగిపోయేలా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ పార్టీని మాత్రం చాలా తీవ్రంగా నష్టం చేస్తున్నట్లుగా కనపడుతుంది. అదిగో యు ఆర్ నో కింగ్ అంటూ వాళ్ళు అమెరికా ప్రజలు కొన్ని సైన్ బోర్డ్స్ని కూడా కొన్ని లక్షల మంది వచ్చారు రోడ్ల మీదకి. 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు జరిగాయి. అట్ ది సేమ్ టైం యు ఆర్ నో కింగ్, యు ఆర్ నాట్ అవర్ కింగ్ అని చెప్పి వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టడాన్ని మనం చూస్తున్నాం. గతంలో వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ వార్కి సంబంధించి మా ప్రాణాలు తీయొద్దు, దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వని చెప్పి కోరడం ఒకటి. మరోవైపు చాలామంది గతంలో వలసదారుల్ని బయటికి పంపించేసే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. వైట్ హౌస్ మీదకి దాడి చేయడాన్ని మనం చూసాం. అక్కడ చూడండి, వైట్ హౌస్ దగ్గర ఎంతమంది ప్రజలు అప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలో పాల్గొన్నారనేది ఒక్కసారి మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్కి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ట్రంప్ వాల్యూ రోజు రోజుకి పడిపోతుంది. ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే అత్యంత వేగంగా ఒక ప్రెసిడెంట్కి సంబంధించిన రేటింగ్స్ పడిపోయిన వాళ్ళలో ట్రంప్ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం అత్యంత హేట్రేట్ ఉన్నటువంటి ఇప్పటి వరకు అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువ హేట్రెట్ని సంపాదించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ పేరే ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా హీఈస్ ఇన్ వెరీ ఇన్సెక్యూరిటీ, చాలా ఇన్సెక్యూరిటీతో ఉన్నాడు. చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అండ్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకసారి యుద్ధం గెలిచామని చెప్తాడు, ఒకసారి ఇరాన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇట్స్ నాట్ ఈజీ అని చెప్తాడు, ఇంకొకసారి ఏమో వాళ్ళది మొత్తం ఎయిర్ ఫోర్స్ వెళ్ళిపోయింది, నేవీ వెళ్ళిపోయిందని చెప్తాడు, ఇంకొకసారి ఇంకేదో చెప్తాడు, ఇంకోసారి ఇంకేదో చెప్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడి ఏడుస్తున్నాడు. మరోవైపు యూకేని మీకు ధైర్యం లేదు, మీకు చేత కాదని చెప్పేసి వాళ్ళని విమర్శించినటువంటి పరిస్థితి చూసాం. He's gone crazy, he's gone mad. So Sachin is joining with us. మా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం డీటెయిల్స్. ప్రెసిడెంట్ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వరుసగా కీలకమైన వ్యక్తుల్ని తీసేస్తున్నారు అనేది కనుక్కుందాం. సచిన్, సో వరుసగా మనం చూస్తున్నాం, పామ్ బాండీని తీసేశారు. అట్ ది సేమ్ టైం క్రిస్టి నోయం అండ్ ర్యాండీ జార్జ్, ఇలా కీలకమైన వ్యక్తులందరినీ తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అక్కడ రిజీమ్ చేంజ్ చేస్తాను, ఇరాన్లో మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి, ఇక్కడ వాషింగ్టన్ డీసీలో అంతకంటే ముందే రిజీమ్ చేంజ్ చేయాలని కనపడుతుంది. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి పరిస్థితి ఇంకా క్వైట్ ఆపోజిట్ అయిపోయే పరిస్థితులు కనపడుతున్నట్లున్నాయి. రైట్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మీరు ఆ చేంజ్ ఓవర్ మీరు గమనిస్తే కనుక పీట్ హెగ్సెట్ ఇదంతా తీసేసింది ఎవరు? డిఫెన్స్ సెక్రటరీ విన్న పీట్ హెగ్సెట్. ఈ పీట్ హెగ్సెట్ విషయం మీరు అఫ్కోర్స్ జో పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పీట్ హెగ్సెట్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ట్రంప్ కన్నా ఎక్కువగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. ఎప్పుడు ఈయన బయటకు వచ్చాడంటే ట్రంప్ ఒక మాట అనడం జరిగింది, నీ వల్లే ఇండైరెక్ట్ గా నీ వల్లే నేను యుద్ధంలోకి దిగాను అని చెప్పి కాస్త